ఈ విష్ణు నిజంగా శ్రీకాంత్ని ప్రేమించుంటే ఇంట్లో చెప్పకపోవడమేంటి? నా ప్రేమ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పనని మాటిస్తున్నాను. కృష్ణ కూడా ఎవరికీ చెప్పదు పిన్ని. పైగా దొంగతనంగా శ్రీకాంత్ని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేయడమేంటి? ఈ కృష్ణ ఎప్పటికప్పుడు శిఖరకి శ్రీకాంత్కి పెళ్లి జరగకుండా చెడగొట్టాలని చూడ్డమేంటి? అందరూ ఇన్ని మాటలు అంటున్నా కూడా ఈ విష్ణు మాత్రం ఇలా మౌనంగా ఉండడమేంటి? నిజంగా ప్రేమించిన వాళ్ళు, ఏ తప్పు చేయని వాళ్ళు మౌనంగా ఎందుకుంటారు? అంటే అక్క సమస్య మీ అక్కది. మాట్లాడాల్సింది కూడా మీ అక్కే, నువ్వు కాదు. సరిపోతుందా? ఇప్పుడైనా అందరికీ కనువిప్పు కలిగిందా? శ్రీకాంత్, పద వెళ్దాం. ఆగు మమ్మీ, తన తరపున నేను మాట్లాడతాను. తను అలా ఉండడానికి కారణం నేను చెప్తాను. నువ్వు దాని మాయలో ఉన్నావురా. నువ్వసలు ఇక్కడ ఉండడమే కరెక్ట్ కాదు. పద వెళ్దాం. అది కాదు మమ్మీ. మీ అమ్మ మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా మర్యాదగా రా. మమ్మీ, ఏ జన్మలో ఏ పాపం చేశామో ఇలాంటి వాళ్ళు మా బంధువులయ్యారు. అంతా నా కర్మ. ఇంకా చూస్తున్నావేంటి? జరిగింది చాలదా? పద. ఉంటావమ్మా. అమ్మా 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 రణమా, అమ్మా అమ్మా రణమా, అమ్మా అమ్మా కళ్ళు తెరవమ్మా. అమ్మా లేమ్మా. రణమా, అమ్మా 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 లేమ్మా. అమ్మా రణమా, అమ్మా అమ్మా ఏమైంది రణమా? అమ్మా అయ్యో రణమా, అమ్మా లేమ్మా. ఏమైంది? అలసిన ఆశలకు నేస్తంగా గుండె బలపు అండై నేనుంటానమ్మా. చిదిరిన కలలకు చేసాయంగా రెక్కతోడు నేనై నడిపిస్తానమ్మా. అందరికీ నీడై నిలిచే గగనంలా వెన్నెలనిస్తుంది నా ప్రేమ. తీసుకోండి. ప్రమాదమేం లేదు ప్రసాద్ గారు. ఏదో కొంచెం ఎగ్జైట్ అయ్యారు, అందుకే అన్కాన్షియస్ అయ్యారు. ప్రమాదం ఏం లేదు కదా డాక్టర్? ఏమీ లేదు, బట్ ఆమె ఎక్కువగా ఆవేశపడకూడదు, అలసిపోకూడదు. నేనిచ్చిన మందుల్ని వాడండి. ఇంకా ఆమెకి ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే హాస్పిటల్కి తీసుకురండి.
అది కాదమ్మా, అతని పక్కన తన భార్య అయిన మీ అక్క నించోవాలి కదా. ఆమె ఎవరు? ఏమీ తెలియనట్టు అలా అడుగుతారేంటి రాణమ్మ గారు? మీ పెద్దమ్మాయినిచ్చి ఈ బాబుకే కదా పెళ్లి చేసింది. మీ పెద్దమ్మాయి గుళ్ళో పెళ్లి చేసుకోవాలని అనుకుంది ఈ బాబునే. నన్ను క్షమించమ్మా. నన్ను కూడా క్షమించమ్మా. నీకిలా అవుతుందని భయపడే శ్రీకాంత్ విషయం నీ దగ్గర దాచానమ్మా. అంతేగాని నేను బాధ పెట్టాలని కాదు. ఆ రోజు పెళ్లిపీటల మీద కూడా నీ గురించి అక్క ఆలోచించిందమ్మా. శ్రీకాంత్ గారితోనే నీ సమక్షంలోనే పెళ్లి జరగాలని అక్క ఆ రోజు అక్కడి నుంచి వచ్చేసిందమ్మా. నాకే ప్రపంచంలో నీకంటే ఎవ్వరూ ఎక్కువ కాదమ్మా. నా ప్రేమ కంటే నీ ప్రాణమే ముఖ్యం. నా ఇష్టం కంటే నా కుటుంబమే ముఖ్యం. నా ఆనందం కోసం మిమ్మల్ని బాధ పెట్టనమ్మా. అమ్మా, నీ కోసం, నీ ఆరోగ్యం కోసం అక్క తన ప్రేమని వదులుకోవడానికి కూడా సిద్ధమైంది. నువ్వు చూసిన వరుణ్ణి కాదనకుండా తల వంచి తాళి కట్టించుకోవడానికి అక్క రెడీ అయిపోయింది. కానీ తన ప్రేమ గురించి నీకెప్పుడు చెప్పలేదు. మౌనంగా తన కన్నీళ్ళని తనలోనే దాచుకుంది. కానీ తన ఇష్టం గురించి నీకు తెలియనివ్వలేదమ్మా. అమ్మా, ఎప్పుడు కూడా నాకు ప్రేమ గీమ ఏమీ వద్దు. నువ్వు చెప్పినట్టే వింటానమ్మా. నువ్వు చూసిన వాడిని పెళ్లి చేసుకుంటానమ్మా. నీ మాట ప్రకారమే నా జీవితం ఉండాలి. ఇంకెప్పుడు నీ దగ్గర ఎలాంటి విషయం దాయను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించమ్మా. అమ్మా, ఏంటమ్మా? మంచినీళ్ళు కావాలా? శివ, నువ్వు వెళ్ళి తీసుకురా. అమ్మా, 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 అమ్మ ఎక్కడికి? ఎక్కడికి? అమ్మా, 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 అమ్మ ఎక్కడికి? అమ్మా, అమ్మ ఎక్కడికమ్మా? శివ, మీరు ఇంట్లోనే ఉండండి. అది కాదక్క, అమ్మ ఎక్కడికి వెళ్తుంది? అమ్మ ఎక్కడికి వెళ్ళదు. నేను విష్ణు అక్క వెళ్ళి తీసుకొస్తాం. మీరు ఇంట్లోనే ఉండండి. జాగ్రత్త. మీ పెద్దమ్మాయి గుళ్ళో పెళ్లి చేసుకోవాలని అనుకుంది ఈ బాబునే. నా కూతురు పెళ్లిని చెడగొట్టాలని నీ చిన్న కూతురు చూసింది. నీ కూతుళ్ళు నా కూతురు జీవితంలో నిప్పులు పోయడానికి ఎన్నెన్ని నాటకాలు ఆడుతున్నారో చూసావుగా.
సువర్ణ 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 నీతో కొంచెం మాట్లాడాలి సువర్ణ. ఏం మాట్లాడతావు? చెయ్యాల్సిందంతా నీ కూతుళ్ళు చేసేశారు కదా. ఇంకేం మాట్లాడదామని వచ్చావు? జరిగిందంతో నీకు కోపం వచ్చి ఉండొచ్చు. నీకు నా కోపం ఒకటి కనబడుతోందా? నా కూతురు చూడు, ఎంతో ఇష్టపడిన శ్రీకాంత్ని నీ కూతురు ఎగరేసుకుపోతుందేమోనన్న ఆవేదన కనిపిస్తోందా? ఎన్నో కలలు కన్నా తన భవిష్యత్తుని నాశనం చేస్తారేమోనన్న బాధ కనిపిస్తోంది చూడు. తను ఆశపడిన జీవితం తనకి దక్కకుండా చేస్తారేమోనని ఆవేశం కనపడుతోంది. సరిగ్గా చూడు. సువర్ణ, వదిన వాళ్ళ నిలబెట్టే మాట్లాడుతున్నావేంటి? కూర్చోమను. నువ్వుండు. మర్యాదలు ఎవరికి చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో నాకు తెలీదా? ఓ పెద్ద చెప్పొచ్చో. ఏంటమ్మా ఇది? ఇంటికొచ్చింది ఎవరో కాదు, పెద్దమ్మే కదా. పెద్దమ్మే, మరి పెద్దమ్మనే. ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. మీరు మధ్యలో రాకండి. సువర్ణ, నాకు తోడబుట్టిన చెల్లెళ్ళు లేరు, కానీ నిన్ను తోడబుట్టిన చెల్లెల్లాగే భావిస్తున్నాను కదా. అందుకనే ఈ చెల్లెలి కూతురికి నీ కూతురి చేత అంత పెద్ద వెన్నుపోటు పొడిపించావు. మరి అమ్మా, నా గురించి ఈ మూర్ఖులతో మాట్లాడడానికి వచ్చావా? సువర్ణ, నీ ప్రతి మాటని నేను అర్థం చేసుకోగలను. నేను చెప్పేది కాస్త విను. ఈ సమస్యలో ముగ్గురి జీవితాలు ఆధారపడి ఉన్నాయి. క్షుణ్ణంగా ఈ సమస్యని చూస్తే శిఖర శ్రీకాంత్ని కేవలం ఇష్టపడిందంతే. కానీ విష్ణు, శ్రీకాంత్లు ఒకరినొకరు ఇష్టపడ్డారు. వాళ్ళు ప్రేమించుకున్నారు. మీ కూతురు శ్రీకాంత్ ఇష్టపడేలా ప్రేమించేలా ట్రాప్ చేసింది. శ్రీకాంత్ ఏమైనా చిన్నపిల్లాడా శిఖర? ప్రేమ అనేది ఒకళ్ళు ప్రోత్సహిస్తేనో మరొకళ్ళ ప్రోద్బలంతో కలగదమ్మా. మన కుటుంబంలో పిల్లలందరిలో పెద్ద పిల్ల విష్ణు. దాన్ని పెళ్లి చేయడం పెద్దవాళ్లగా మన బాధ్యత. కాదు కాదు, కాదు, నా కూతురు పెళ్లి చేయటం మాత్రమే నా బాధ్యత. ఇది మన కుటుంబం కాదు. ఇది నా కుటుంబం. ఇది నీ కుటుంబం.
మన మధ్య బంధుత్వాలు తెగిపోయినా, మన ఇళ్ల మధ్య రాకపోకలు ఆగిపోయినా, మీకు మాకు ఎలాంటి సంబంధం లేకపోయినా పర్వాలేదు. నా కూతురు ఇష్టపడ్డ శ్రీకాంత్తోనే ఎలాగైనా నా కూతురికి పెళ్లి జరిపించి తీరుతాను. సువర్ణ, అలా అనుకో. అసలు ఈ సమస్య ఇక్కడి వరకు రావడానికి కారణం నేనే 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 నా గురించి, నా ఆరోగ్యం ఎక్కడ పాడవుతుందోనని నా కూతుళ్ళు ఆలోచించి ఇప్పటి వరకు ఈ నిజం నాకు చెప్పలేదు. నాకు ఏమీ కాకూడదని పాపం ఆ పిచ్చిది తన ప్రేమనే బలి చేసుకోవడానికి సిద్ధపడింది. నా వల్ల నా కూతురు ప్రేమ నాశనం అవ్వకూడదు. ఎలాగైనా తన ప్రేమని గెలిపించాలి. అది ఇష్టపడిన వాడితోనే ఎలాగైనా పెళ్లి చేద్దాం సువర్ణ. కొంచెం ఈ విషయంలో నువ్వే పెద్ద మనసు చేసుకోవాలి. నేను పెద్ద మనసు చేసుకోను. చేసుకోను. నా కూతుర్ని పక్కకు తప్పిస్తే నీ కూతుర్ని ఆ పెద్దింటికి కోడల్ని చేసుకుంటావు, అంతే కదా? సువర్ణ, వాళ్ళు పెద్దింటోళ్ళైనా చిన్నింటోళ్ళైనా వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకున్నారు సువర్ణ. అవునా? అందుకేనా డబ్బుందనే నీ కూతురు వాడికి వల వేసింది. ఇప్పుడు ఆ డబ్బు చూసే నువ్వు దీన్ని పెళ్లి చేయాలని విలవిల్లాడిపోతున్నావు. డబ్బు కోసం కాదు సువర్ణ, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. కథలు చెప్పకో. నువ్వెంత ఆశపడినా అది ఆడి ఆశే అయిపోతుంది. విష్ణుకి శ్రీకాంత్కి పెళ్లి జరగదు. సువర్ణ, అలా మాట్లాడకు. నా కూతురికి వినికిడి సమస్య, అదే దాని లోపం. ఇదే దాని జీవితానికి శాపం అయింది. కానీ ఆ సమస్యని అర్థం చేసుకొని శ్రీకాంత్ తనని ప్రేమించాడు. మన శిఖరికి శ్రీకాంత్ కంటే మంచి అబ్బాయిని చూస్తాను, అంతకంటే ఆస్తిపరుణ్ణి తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తాను. దయచేసి విష్ణు ప్రేమకి, దాని జీవితానికి నువ్వు అడ్డు రాకు. పెద్దమ్మా, మీరు ఎంత చెప్పినా నేను వినను. శ్రీకాంత్ని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను. దాని మాటే నా మాట. మీరు మీ వాళ్ళు పెద్ద పెద్ద కలలు కనకుండా వెళ్ళి ఆ విష్ణుకి లోపమున్న అబ్బాయిలు చాలా మంది ఉన్నారు, వాళ్లలో ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేయి.
కనీసం పెద్ద కూతురి పెళ్లి సమస్యనా తీరుతుంది. సువర్ణ, దయచేసి నా మాట విను. నా కూతురి ప్రేమని 2 జీవితాల్ని విడదీయకు. పెద్దమ్మా, రాత్రిపూట న్యూసెన్స్ చేసింది చాలు. ఇక్కడి నుంచి మీరు వెళ్తే చాలా మంచిది.